చేసేదానిని లెటరింగ్ అంటారు. ఏమంటారు? లెటరింగ్ అంటాం. సో రాయాలి, కానీ ఇట్లా రాయడం బాగుందా? లేదు. నేను ఇట్లా రాసినట్టు మీరు ఇంకా రాస్తారు. సో అందు గురించి నేను ఏం చేయాలి, ఏదైనా ఒక దానికి లెటర్ రాస్తే ఇది హైట్ అనుకుంటే, ఇది హైట్ అనుకుంటే, ఇది విడ్త్ అనుకుంటే, దీనికి ఫార్ములా ఏంటంటే ఇది 7 ఉంటే ఇది 5 ఉండాలి. హైట్ ఎంత ఉండాలి? హైట్ 7 ఉంటే విడ్త్ 5 ఉండాలి. ఇది రేషియో. సపోజ్ మనం ఇది 14 తీసుకున్నాం హైట్, ఇది ఎంత ఉండాలి? 10 ఉండాలి. హైట్ మనం 21 తీసుకున్నాం, ఇది ఎంత ఉండాలి? 15 ఉండాలి. మనం హైట్ 28 తీసుకున్నాం, ఇది ఎంత ఉండాలి? 20. అంతే కదా. 4 7s 4 5s 3 7s 3 5s 2 7s 2 5s. నిష్పత్తిలో ఏమైనా తేడా అవుతుందా? తేడా కాకూడదు. నిష్పత్తిలో తేడా కాకూడదు, రేషియోలలో డిఫరెన్స్ రాకుండా చూసుకోవాలి. సో అట్లా మనం ఏం చేయాలి, దీనికి ఇది ఫార్ములా అన్నట్టు. h ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఇంటూ స్క్వేర్ రూట్ అన్నది ఒక ఫార్ములా ఉన్నది. ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఇదేంటిది? ఇది h ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఇంటూ ఫార్ములా. అంటే మనకు విడ్త్ తెలవాలి. అంటే విడ్త్ 5 తీసుకుంటే ఇది ఎంత అవుతుంది? ఆటోమేటిక్గా 7 వస్తుంది. 6.9 ఏం వస్తుంది యాక్చువల్గా చూస్తే. సో ఇప్పుడు మనం అది ప్రాక్టీస్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే, మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఏది చేసినా కూడా ఫస్ట్ మనకున్న పేపర్ని బౌండరీస్ చేసుకోవాలి. ఇది నోట్బుక్ కాబట్టి నేనేం చేసిన 4 sides 10 mm పెట్టి రబ్ చేసిన. సో మనకి హెడ్డింగ్ ఎక్కడ వస్తుంది? సో ఉన్న స్పేస్లో మిడిల్లో రావాలి. కాబట్టి ఇక్కడ ఏం చేసినా మనం మిడిల్ ఒక లైన్ కొట్టుకుంటాం, ఎందుకంటే దీనికి హెడ్డింగ్ రాయాలి కాబట్టి. ఈ తర్వాత ఏం చేసామంటే మనం ఫస్ట్ ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ లైన్ అనేది కూడా ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ లైన్ సరిగా ఉందనుకో అన్నీ సరిగా వస్తాయి, ఇది సరిగా పోయిందనుకో ఇక అన్నీ పోతాయి అన్నట్టు. సో కాబట్టి ఈ లైన్ ఎత్తు, కాబట్టి ఇది లైట్గా కొట్టుకోవాలి. ఎట్లా కొట్టాలి? లైట్గా కొట్టుకోవాలి. అందుకోసం మనం ఏం చేయాలి, 2H పెన్సిల్ని వాడాలి. అర్థమైందా? తర్వాత మనం ఏం చేస్తున్నామంటే, ఇది మనం 35x25 తీసుకుంటున్నాం. 35:25 తీసుకుంటున్నాం. ఎందుకంటే కరెక్ట్ వస్తుంది. ఇక్కడ 1 పెట్టినాం కదా, 35 అంటే 45 వరకు వస్తుంది కదా. 35 హాఫ్ ఎంత? 17.5. ఎంత? 17.5. మధ్యలో కూడా ఒక దగ్గర మార్క్ పెడుతున్నాం. అట్లా 3 దగ్గర పెడదాం, మనకు లైన్ ఈజీగా రావడం కోసం. 1 2 3 ఇక్కడికి 35, 1 ఇక్కడ 15 17.5. అట్లా 3 దగ్గర పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. నేను 1 నుంచి తీసుకుంటాను, ఎందుకంటే ఇది ఈక్వల్గా అవ్వడం కనబడడం కోసం. 1 2 3 35, 1 15 17 18 మధ్యలో ఇట్లా పెడుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీన్ని మార్క్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఈ లైన్ కలవాలి, ఇక్కడ ఈ లైన్ కలవాలి, ఇక్కడ ఈ లైన్లు కలిసేటట్టు మళ్ళీ వీటిని ఏం చేస్తున్నాం, లైట్గా కొడుతున్నాం. అట్లానే ఇది కూడా మిడిల్లో వస్తుంది. ఇది సరే. సో ఇట్లా ఇది 17.5 ఇది కొట్టుకున్నాం. సో ఇప్పుడు మనం ఏ రాయాలి? సో ఇదే స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం. సో నేనేం చేస్తున్నా, ఫస్ట్ ఇక్కడి నుంచి ఇటు మనం ఎంత పెట్టుకోవాలి, ఇది 25 పెట్టుకోవాలి. ఎంత పెట్టుకోవాలి? 25. సో నేను 1 దగ్గర నుంచి తీసుకుంటానంటే 125 అంటే ఎంత అవుతుంది? 35 అవుతుంది. ఎంత అవుతుంది? 35. సో మళ్ళీ లెటర్కి మధ్యలో గ్యాప్ 5 mm ముందే పెట్టేసుకుంటున్నా. సో కన్ఫ్యూజన్ క్లారిటీ కోసం ఏం చేస్తున్నా అంటే, దీనిని లైట్గా కొడుతున్నా, స్ట్రైట్గా 90 degrees ఉండేటట్టు ఒక లైన్ కొడుతున్నా ఇట్లా. సో ఇక్కడ కూడా పైన కూడా ఏం చేస్తున్నా, నేను మళ్ళీ ఇది 25 తీసుకుంటున్నా, 5 mm కూడా తీసుకుంటున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇడికి ఇది ఎంత? 25 కదా. హాఫ్ ఎంత? 12.5. ఎంత? సో నేను ఇది సెంటర్ తీసుకుంటున్నా, ఏ రాయాలి కాబట్టి. ఏ రాయవలసి వచ్చినప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ సెంటర్ తీసుకున్నది ఇది కలుపుతాం. సో పెన్సిల్ ఎప్పుడు ఇలా తిప్పాలి, అర్థమైందా? ఇలా తిప్పాలి. పైనుంచి కిందికి తిప్పినప్పుడు ఇలా తిప్పాలి, అప్పుడు స్ట్రైట్గా వస్తుంది. ఒకటే తీరుకు కూడా వస్తుంది. లెఫ్ట్ టు రైట్ తిప్పేటప్పుడు కూడా అట్లా తిప్పాలి. ఓన్లీ లెఫ్ట్ టు రైట్, టాప్ టు బాటమే ఇట్లా తిప్పాలి, అప్పుడు ఈ ఎడ్జ్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేసిన, ఇది కానీ ఏం చేస్తాం, మనకి పనికిరాని వాటిని, అక్కర్లేని వాటిని అన్నింటినీ ఎరైజ్ చేయాలి.
తర్వాత బి రాయవలసి వస్తుంది. బి రాయవలసి వస్తే నేనేం చేసిన 1 దగ్గర నుంచి తీసుకుంటున్నా కాబట్టి ఇక్కడికి ఇది 25 అవుతుంది. మళ్ళీ 5 mm మళ్ళీ పైనుంచి 25 5 పెడుతుంది. నేను రాసేది బి అయినప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఈ బీని ఫస్ట్ స్ట్రైట్ కొట్టుకుంటాం. తర్వాత వీటిని ఏం చేసినామంటే సగం కంటే ఎక్కువ కొట్టుకుంటాం. సగం కంటే ఎక్కువ కొట్టి పెట్టుకుంటాం. ఇట్లా మనకు లిమిట్ ఏంది, ఈ లైన్ దాటి రావద్దు కదా. సో కాబట్టి ఏం చేస్తాం, దీన్ని ఇట్లా మిడిల్లో కొట్టేస్తాం ఇట్లా. ఇప్పుడు బీని ఏం చేస్తామంటే ఇట్లా రేడియస్ లెక్క కొట్టి అర్థమైందా. సో అట్లా చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేయాలి, మనకి ఈ అవసరం లేని వాటి అన్నిటిని రబ్ చేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మనం సి చేయాలి. సో మనం రాస్తుంది మళ్ళీ అంటే నేను ఇక్కడ 0 తీసుకుంటే రైట్ రావట్లేదని నేను 1 నుంచి తీసుకుంటున్నా. 25 అంటే 1 2 25 5 1 2 25 5 తీసుకుంటున్నాం. ఇప్పుడు సి రాయవలసి వస్తే ఏం చేస్తామంటే ఇది మరి చివరి వరకు మ్యాక్సిమం కొట్టేస్తాం ఇట్లా. వీటిని కూడా ఏం చేస్తాం తెలుసా, ఇది మ్యాక్సిమం కొట్టుకోవాలి ఇట్లా. సికి ఈ ఎడ్జ్లో మాత్రం లైట్గా రేడియస్ ఇవ్వాలి. ఈ ఎడ్జ్లో ఇట్లా లైట్గా రేడియస్, కానీ ఇక్కడ మాత్రం ఎక్కువ రేడియస్ వచ్చేటట్టు చూసుకోవాలి. అర్థమైనా, చూసుకొని మిగిలినది ఏం చేయాలి, రబ్ చేయాలి. ఇప్పుడు మనం రాసేది నెక్స్ట్ ఏంటిది, డి కదా. సో 1 కానించి పెట్టి ఇదికి 25 అవుతుంది, మళ్ళీ 5 mm అవుతుంది. ఇక్కడికి ఇది 25, ఇది 5 అవుతుంది. డీని కూడా ఏం చేయాలంటే ఈ ఎడ్జ్లు కలపకుండా మ్యాక్సిమం లైన్ తీసుకొచ్చి ఇక్కడ కూడా ఏం చేయాలంటే మ్యాక్సిమం కొట్టాలి. ఇక్కడ డీకి ఎడ్జులు స్ట్రైట్ చేసేసి ఇక్కడ మాత్రం లైట్గా రేడియస్ ఇవ్వాలి. లైట్ అంటే మీన్స్ సికి ఇచ్చినంత రేంజ్లో ఇవ్వాలి. అర్థమైందా, అది డి. సో ఈ మధ్యలో రబ్ చేయాలి. తర్వాత దీని ఏం చేయాలి, సో అప్పుడప్పుడు ఏం చేయాలి, ఈ ఎడ్జ్లన్నీ క్లీన్ చేసుకోవాలి. ఎందుకు, పెన్సిల్ తలుగుతుంది కదా, పెన్సిల్ ఎడ్జ్ తలుగుతుంది కదా, ఇది గీస్తుంటుంది. ఇప్పుడు ఈ గీయవలసి వస్తే నేను ఇక్కడ 1 దగ్గర పెడుతున్నా కాబట్టి 25 దగ్గర 5. నేను 1 దగ్గర ఎందుకు పెడుతున్నా, ఇక్కడ 0 మనకి క్లియర్ లేదు కాబట్టి అని 1 దగ్గర పెట్టుకుంటున్నా. ఇక్కడ నుంచి 1 10 20 25 తీసుకుంటున్నా, 5 తీసుకుంటా. ఇప్పుడు మనం రాయాల్సింది ఈ కాబట్టి దీన్ని మొత్తం స్ట్రైట్ కొట్టేయాలి. ఇది కూడా మనం ఏం చేయాలి, మొత్తం ఫుల్గా కొట్టాలి. ఈని మొత్తం క్లియర్గా కొట్టాలి. అంటే నేను దాటకుండా ఉండడం కోసం ఇట్లా లైట్ కొట్టిన, అర్థమైందా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మనం ఎఫ్ చేయాలి. మళ్ళీ మనం 25 తీసుకోవాలి, 5 తీసుకోవాలి, ఇక్కడ పెట్టి మళ్ళీ 25 తీసుకోవాలి, 5 తీసుకోవాలి. ఇప్పుడు మనం ఓన్లీ ఎఫ్ఐ కూడా కొట్టాల్సింది. సో ఇది ఎఫ్ఐ అవుతుంది, ఇది మొత్తం స్ట్రైట్ కొట్టేస్తాం. ఎఫ్ కాబట్టి
ఇది పూర్తిగా కొట్టాలి ఇటు. తర్వాత ఇది కూడా పూర్తిగా కొట్టేయాలి. ఇక్కడ అక్కర్లేని లైన్ ఏంటిది, ఇదే కదా, రబ్ చేయాలి. అది ఇప్పుడు జీ రాయవలసి వస్తే క్లోజ్గా చూపెట్టింది, అర్థమైందా? సో మళ్ళీ ఏం చేయాలి, 25 తీసుకుంటున్నాం, 5 తీసుకుంటున్నాం, 25 తీసుకుంటున్నాం, 5 తీసుకుంటాం. ఇప్పుడు మనం రాయాల్సింది జీ కాబట్టి జీకి ఇది మ్యాక్సిమం వరకు రాసుకోవాలి, తీయాలి. ఎడ్జులు కలపొద్దు, కొంచెం రేడియస్ లెక్క పెట్టాలి. ఇక్కడ కూడా ఏం చేయాలి, వీటిని లైన్ ఇట్లా కొట్టి పెట్టుకోవాలి. సో ఇక్కడ లైట్ గీయాలి రేడియస్, ఇక్కడ లైట్ గీయాలి రేడియస్, ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువ ఇవ్వాలి. జీకి మనం ఈ లైన్ సగం కంటే ఎక్కువ తీసుకోవాలి. మామూలుగా మనం జీని ఏం చేస్తాము, కాలు బట్టి గుంజినట్టు చేస్తాం కదా, అట్లా చేయొద్దు. ఇక ఇక్కడ ఇంతేగా. సరేనా? తర్వాత హెచ్కి వచ్చేసరికి ఇది 25 అవుతుంది, ఇది 5 అవుతుంది, ఇది 25, 5 అవుతుంది. హెచ్ కాబట్టి మనం ఏం చేస్తాం, ఇది స్ట్రైట్ కొట్టేస్తాం అంతే. ఇంకే ఇది కూడా స్ట్రైట్ కొట్టేస్తాం, ఇది కొట్టేస్తాం. ఇక్కడ అవసరం లేని ఈ కింద లైన్లు అవసరం లేదు కదా. వచ్చింది. తర్వాత మనం ఇప్పుడు ఐ చేయాలి. అయితే యాక్చువల్గా ఏంటంటే మనకు ఇక్కడ 10 mm తీసుకుందాం, అర్థమైందా? ఇక్కడ నుంచి ఎంత తీసుకుంటున్నాం, 10 mm తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఇటు 10 mm తీసుకుంటున్నాం. ఈ మిడిల్ లైన్ ఉందా, ఉంది కదా. జస్ట్ ఐ అంటే మనకు ఇలా స్ట్రైట్గా కొట్టేయడమే. మామూలుగా మనము చూపెట్టు, కనబడుతుందా? మనం మామూలుగా ఐ ఇట్లా రాస్తాం కదా, ఇట్లా రాయొద్దు, జస్ట్ ఒక లైన్ కొట్టాలి. మనకి ఈ పక్కనే ఎమ్మటే జే రాయవలసి వస్తే ఈ 5 mm గ్యాప్ తర్వాత నుంచి తీసుకోవాలి. ఇక్కడ వస్తుందా 25 వస్తుందా? రావట్లేదు కదా. సరే నేను చూపిస్తాను మీకు, బయటికి వస్తుంది. సరే చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి ఎడికి 25 కదా లైన్, ఇక్కడ నుంచి ఇదికి 25 కదా. 25 హాఫ్ ఎంత, 12.5 కదా. సో ఈ 12.5 దగ్గర సెంటర్ పెడుతున్నాం. సో ఇక్కడ కూడా ఏం చేయాలి, మనం 12.5 దగ్గర ఒక లైన్ తీసుకోవాలి. సో జే రాయవలసి వచ్చినప్పుడు ఏం చేయాలి, దీన్ని మిడిల్ లైన్ స్ట్రైట్ కొట్టుకుంటాం, మిడిల్ లైన్ని స్ట్రైట్ కొట్టుకుంటాం. ఈ 25 లైన్ని కూడా స్ట్రైట్ కొట్టేస్తాం. ఇప్పుడు ఇది ఉందా జే రాసినప్పుడు, ఇది కూడా ఏం చేయాలి తెలుసా, సగం వరకు తీసుకురావాలి. ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ కర్వ్ చూపెట్టాలి, రేడియస్, ఇది కూడా కర్వ్ చూపెట్టాలి. ఇట్లా అయిపోయిందా? ఇది జే రాసేపోతా కట్ చేయి. మళ్ళీ రెగ్యులర్గా ఇది అంతేగా ఒక లైన్ కొట్టుకోవడం. ఇది మనం ఆల్రెడీ ఒక హైట్ ఫిక్స్ చేసుకున్నాం కదా, 35 కొట్టుకున్నాం, మిడిల్ లైన్ కొట్టుకున్నాం. సో ఇప్పుడు జే తర్వాత రాయాల్సింది కే కాబట్టి ఇక్కడ నుంచి లెటర్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి, 25 కదా, 1, 2, 25, మళ్ళీ 0.5 తీసుకుంటున్నాం. సో ఇది 25, ఈ 5 కూడా తీసుకుంటాం. మనం రాసేది కే కాబట్టి మనం కే రాయవలసి వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా, ఈ సెకండ్ హాఫ్ ఉంటుందా, ఇది ఎంత ఉంటుంది, 12.5 కదా. సో 6 దగ్గర ఎక్కడో ఒక లైన్ కొట్టుకోవాలి, అంటే ఇల్లు సగంలో కొట్టుకోవాలి. ఇప్పుడు ఇది 12.5 ఉంటుంది కదా, 17.5. సో 8 దగ్గర ఒక మిడిల్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ కేని కలిపినప్పుడు
ఇలా కలిపి ఈ స్ట్రైట్ లైన్ కొట్టేసి ఇప్పుడేం చేస్తాం, ఈ కేని కూడా ఇక్కడ కలిపేస్తాయి. అదేందా ఇప్పుడు మొత్తం ఇది 35, 17.5. ఈ 17.5 ఈ హాఫ్ ఎంత, 8 అవుతుంది రఫ్లీగా. 8.5 అవుతుంది. 8.5 దగ్గర పెట్టుకొని ఇట్లా కొడితే బాగుంటుంది. సో మనకి ఇది అవసరం లేనిది ఇది సో ఎన్నిసార్లు రాసినా ఒకటేసారి వచ్చినట్టు రావాలి లైన్ మీద లైన్. సో ఇప్పుడు ఎల్ రాయవలసి వస్తే ఒకటి 2 25 ఇది ఒక 5 ఎల్ కాబట్టి మనం ఇది స్ట్రైట్ కొట్టేసి అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. సో ఇట్లా ఇక్కడ మనకి అవసరం లేదు ఇదే కదా. సో ఇక్కడ 5 mm తీసుకుంటున్నాం. ఇది 25 తీసుకోవాలి కదా, ఇది ఆల్రెడీ 5, 10, 20 మళ్ళీ 5 mm గ్యాప్. అవునా, ఇక్కడ నుంచి 1, 10, 25, 5 mm గ్యాప్. ఇప్పుడు మనం రాయాల్సింది ఎమ్ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఎమ్కి ఇది ఫస్ట్ ఇది స్ట్రైట్ లైన్ కొట్టాలి ఇట్లా. తర్వాత ఇక్కడ కూడా ఇది స్ట్రైట్ లైన్ కొట్టాలి. సో ఈ సెంటర్ ఉంటుంది కదా 25, 12.5 ఎమ్ని ఇట్లా మిడిల్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇవి రాక్ చేయాలి. సో మళ్ళీ ఏం చేద్దాం, ఇది 25 పెడదాం. ఎం తర్వాత ఎన్ కదా, ఎన్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఇదొక లైన్, ఇదొక లైన్ కొట్టేసి ఈ లైన్ కలిపేసి అయిపోతుంది. సో ఇది రబ్ చేయండి. తర్వాత ఓకి వచ్చేసరికి 25, 5, 25, 5. ఓ మనం మళ్ళీ డిజిటల్గా రాసినట్టు ఉండకుండా కోసం కొంచెం అవి రేడియస్ అయిపోతారు. తర్వాత ఓ అయిపోయిన తర్వాత పీ కదా, పీ అంటే ఇక్కడికి 25, 5, 25, 5. ఇప్పుడు రాయవలసింది ఎంఎన్ఓపి కదా. సో ఇది స్ట్రైట్గా కొట్టేస్తాం ఇట్లా. ఇది సగం కంటే ఎక్కువ కొట్టాలి ఇట్లా. కలిపేసి అయిపోతుంది. తర్వాత క్యూ కదా,
MNOPQ. సో ఇక్కడికి ఇది 25, ఇక్కడికి ఇది 25 ప్లస్ 5 కదా. సో క్యూ కొట్టవలసి వస్తే ఓన్ ఎట్లా కొట్టినామో అదే మాదిరిగా కొట్టాల్సి వస్తుంది. జస్ట్ లైన్ ఇచ్చేస్తే సరిపోతుంది. కాకపోతే జస్ట్ ఈ లైన్ ఉందా, జస్ట్ లైన్ బయటికి రానియొద్దు ఇక, సరిపోతుంది. తర్వాత ఆర్, (25 + 5) 25 + 5. 6 రాయవలసి వచ్చినప్పుడు ఇది మంచిగా స్ట్రైట్ కొట్టేస్తాం, ఇది సగం వరకే కొట్టేస్తాం ఇట్లా. కలిపి 6 కొట్టినాం. తర్వాత ఏంటి, ఎస్ కదా, ఎస్ 25 కదా. ఎస్ సింపుల్, ఫస్ట్ 3 స్ట్రైట్ లైన్ కొట్టేసి అయిపోతుంది. ఇది ఇటు కలిపేయడం, ఇది ఇటు కలిపేయడం, ఇది ఇటు కలిపేయడం. ఓకేనా? తర్వాత ఇప్పుడు చేయాల్సింది యూ కదా, STU. ఇక్కడ 10 నుంచి తీసుకుంటున్నాం, 25 అంతే కదా. తీసుకుంటాం 25. యూ కొట్టవలసి వస్తే స్ట్రైట్ కొట్టేయడం ఇక ఆల్మోస్ట్. తర్వాత (10, 25, 5) మళ్ళీ ఇక్కడ 5 తీసుకుంటాం. ఇప్పుడు మనం కొట్టాల్సిన వి కాబట్టి, వి కదా యూ. తర్వాత ఈ 12.5 దగ్గర సెంటర్ తీసుకుంటాం. ఇది 25 కదా, సెంటర్ తీసుకొని వి కొట్టేస్తాం. తర్వాత డబ్ల్యూ కొట్టవలసి వస్తే ఇది 25, 5 కూడా కొట్టేస్తున్నాం. 12.5 దగ్గర కూడా పెట్టాలి ఒక లైన్. 10, 25, 5 ఈ 12.5 దగ్గర కూడా పెట్టాలి. డబ్ల్యూని మనం రివర్స్ చేసి ఎం ఎట్లా రాసినాం అట్లా రాయాలి. సో మళ్ళీ తర్వాత
ఎక్స్ కదా, ట్వంటీ ఫైవ్ 5 తీసుకుంటాం. ఎక్స్ కాబట్టి దీన్ని ఏం చేస్తాం, ఈ క్రాస్ చేయడమే దానికి ఏం లేదు. తర్వాత y కోసం ట్వంటీ ఫైవ్ ఇక్కడ y రాయవలసి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం, 12.5 దగ్గర ఒక దగ్గర లైన్ తీసుకుంటాం. సో దాన్ని స్ట్రైట్ కొడదాం. సో దీన్ని ఏం చేయాలి, తర్వాత జెడ్ కదా, జెడ్ 25 ఇక్కడ వరకే కదా. సో జెడ్ కాబట్టి ఇది స్ట్రైట్ కొట్టేస్తాం. కరెక్ట్గా పెట్టాము మనం జెడ్ని. ఏం చేసినాం, రివర్స్ పెట్టిన టైం అన్నా. అదే మరి జెడ్ ఎటు కొట్టాలి చెప్తలేరు మరి. బరాబర్ జెడ్ ఇది. సో ఇది ఓకేనా, క్లోజ్ చేయి.